పట్టణంలోని రైల్వే స్టేషన్ను అసిస్టెంట్ డివిజనల్ మేనేజర్ గుప్తాతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి పరిశీలించారు. జమ్మికుంట పట్టణం నుండి కొత్తపల్లికి వెళ్లేందుకు ఫుట్ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేయడంతో పాటు ఎక్స్ప్రెస్ రైలు నిలుపుదల చేసేందుకు ప్లాట్ఫామ్ను పొడిగించాలని కోరారు. అదేవిధంగా వృద్ధులు మొదటి ప్లాట్ఫారం నుండి రెండవ ప్లాట్ఫారంకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి కోసం లిఫ్ట్ను ఏర్పాటు చేయించడంతో పాటుగా బుకింగ్ రిజర్వేషన్ కౌంటర్లను కూడా పెంచాలని, రైల్వే స్టేషన్ ఆవరణలో ఉన్న టాయిలెట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడంతో పాటుగా పరిసరాల పరిశుభ్రత పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని డివిజనల్ అసిస్టెంట్ మేనేజర్ గుప్తాను కోరారు. ఈ సందర్భంగా రైల్వే అధికారులు కొత్తపల్లి నుండి జమ్మికుంటకు ఏర్పాటు చేయవలసినటువంటి ఫుట్ఓవర్ బ్రిడ్జి స్థలాన్ని పరిశీలించడంతో పాటుగా బీజేపీ నాయకులతో పాటు స్థానికులు తెలిపిన సమస్యను గురించి ఆరా తీసి పూర్తి సమాచారాన్ని ఉన్నతాధికారులకు నివేదిక రూపంలోని అందజేస్తామని వారు పేర్కొన్నారు. అదేవిధంగా వారం 10 రోజుల్లో ఉప్పల్ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందని జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి జమ్మికుంట రైల్వే స్టేషన్ను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని బీజేపీ నాయకులు కొలకని రాజు, ఎర్రబెల్లి సంపత్రావుతో పాటుగా నాయకులు తదితరులు పాల్గొన్నారు. కౌంటర్ కూడా అడిషనల్ అవతల సైడ్ కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. దీంతో పాటు నేను ప్రపోజల్ పంపించాను సార్, అది ప్రాసెస్ చేయించాము. అటు నుంచి వచ్చే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అది ఎట్లా అప్పుడు చూసాం కదా, మనం చూసి ప్రపోజల్ పెట్టాము. అటు దాటిందంటే ఎట్లా కావాల్సింది నష్టం అందరూ అవి తీసుకుని జమ్మికుంట రైల్వే స్టేషన్కి నిత్యం అనేక మంది ఈ చుట్టుపక్కల వందల గ్రామాల నుంచి కూడా ఈ యొక్క స్టేషన్ మీద ఆధారపడి ప్రయాణం చేసినటువంటి ప్రయాణికులు ఉన్నారు. ఈ యొక్క స్టేషన్లో ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతో మొన్న ఇక్కడ పార్టీ నాయకులతో కలిసి ఒక రైల్వే స్టేషన్ని విజిట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా కొన్ని సమస్యలు దృష్టికి రావడం జరిగింది. ఆ సమస్యలని మరి వెంటనే కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే రైల్వే శాఖ అధికారులతో మాట్లాడి అధికారులని ఆదేశించడం జరిగింది. వెంటనే ఉప్పల్ అదేవిధంగా జమ్మికుంట రైల్వే స్టేషన్లు సందర్శించి వాటిని తెలుసుకున్నామని చెప్పి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా అసిస్టెంట్ డివిజనల్ మేనేజర్ గారు గుప్తా గారు అదేవిధంగా ఇతర అధికారులు ఇక్కడ రైల్వే స్టేషన్కి ఈరోజు ఇక్కడ సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి భారతీయ జనతా పార్టీ తరఫున వారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ యొక్క సౌకర్యాలు దాని ముఖ్యంగా ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని కొత్తపల్లి వరకు ఎక్స్టెన్షన్ చేయమని చెప్పి, అదేవిధంగా ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1ని అదాన్ని పొడిగిస్తే పొడిగించి అది ఒక షార్ట్గా ఉండడం కారణంగా ఎక్స్ప్రెస్ రైళ్లు ఇక్కడ నిలుపుదల చేయడానికి సౌకర్యం లేదు. కాబట్టి ప్లాట్ఫామ్ నెంబర్ 2ని ఎక్స్టెన్షన్ చేస్తే మనకు ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పి, అదేవిధంగా ఇక్కడ కొత్తపల్లి దానిలో హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి వెళ్ళి కొత్తపల్లికి పోవడం కోసం ఒక అండర్ పాస్ ఏర్పాటు చేయాలని చెప్పి, అదేవిధంగా ఇక్కడ టాయిలెట్స్ కానీ తర్వాత లిఫ్ట్ ఏర్పాటు చేయాలని చెప్పి, ఎందుకంటే వికలాంగులు కానీ వృద్ధులకు ఇబ్బందికరంగా ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి వెళ్ళి 2 పోవడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇటువంటి రిజర్వేషన్ కౌంటర్ని ఇంకో పెంచడం కానీ ఇటువంటి సౌకర్యాలు కల్పించడానికి అవకాశం ఉంటే అమృత్ రైల్వే స్టేషన్లో భాగంగా సెకండ్ ఫేజ్లో జమ్మికుంట రైల్వే స్టేషన్ కూడా చేర్పించాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. జనరల్ మేనేజర్ గారికి వీరి ద్వారా అసిస్టెంట్ డివిజనల్ మేనేజర్ గారి ద్వారా మనం విజ్ఞప్తి చేయడం జరిగింది. తప్పకుండా ఇప్పుడు మంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాము. ఈ సౌకర్యాలు వెంటనే సత్వరమే ఈ మెరుగుపరిచే విధంగా దీన్ని ఒక ఆధునీకరించే విధంగా జమ్మికుంట రైల్వే స్టేషన్ని తప్పకుండా ప్రయత్నం చేస్తాము. వారు కూడా నివేదిక సమర్పించడం జరిగింది, వారు కూడా సమర్పిస్తారు. మన ప్రజల యొక్క ప్రయాణికుల యొక్క సౌకర్యం కోసం ఏదో అవసరం ఉందో వాటి నెరవేర్చడం కోసం మేము ఇంత మంత్రి గారు కూడా రెగ్యులర్గా పర్సూ చేస్తున్నారు. వారు కూడా ఉన్నతాధికారులతో జనరల్ మేనేజర్ గారితో కూడా వారు మాట్లాడడం జరిగింది. వారి ఆదేశాల మేరకే ఇవాళ ఇక్కడికి వచ్చి ఇవాళ ఇక్కడ పరిశీలించడం జరుగుతున్నది. ఖచ్చితంగా వీరు నివేదిక ఇస్తారు. దానికి ఈ ఏదైతే సమస్యలు ఉన్నాయో వెంటనే నెరవేర్చే సమస్యలు అయితే ఇమీడియట్గా అయిపోతే దీనికి కొంత రైల్వే డిపార్ట్మెంట్ పర్మిషన్ వచ్చేది కూడా అవి కూడా వస్తాయి. దీన్ని ఒక మోడల్ రైల్వే స్టేషన్గా ఖచ్చితంగా జమ్మికుంట రైల్వే స్టేషన్ తీర్చిదిద్దుతాం.